హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి న్యాచురల్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే మరొక వ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసానండి. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ 7:30కి అయితే మేడపైకి అయితే పాపని తీసుకొచ్చిన అనమాట. ఎండ మేడపైన మంచిగా కొడుతుందని చెప్పి ఎండలోకి అయితే పాపని చూపిస్తే మంచిది కదా అని చెప్పి ఇంకా పాపని అయితే తీసుకొచ్చిన అనమాట. నాకైతే మార్నింగ్ 3కే తెలుకైంది. ఇంకా 4 కల్లా వెయిట్ చేసిన లేస్తా అనే లోపు ఇంకా మా వారైతే తిట్టారనమాట. 3-4 అవుతుంది, ఇప్పుడు అవసరమా మార్నింగ్ 6కి లేచి అప్పుడు చేసుకో వర్క్ అని చెప్తే సర్లే అని చెప్పేసి ఇంకా నేనైతే పడుకుండిపోయాను అనమాట. ఇంకా 4:30కి తెలియంది. అప్పుడు కూడా అన్నారు ఇప్పుడు ఏం అవసరమా అని చెప్పి, లేదు లేదు అని లేచి 5 కల్లా లేచి మొత్తం బయట వర్క్ అయితే చేసేసుకున్నాను అనమాట. వాకిళ్ళు ఊడవడము, కడవడము, ముగ్గులు గిన్నె పెట్టేసుకోవడం. సో చూసారు కదా, మొత్తం మనం వాకిలి గిన్నె కడిగేసి ఇంకా ముగ్గులు గిన్నె పెట్టేసి ఇంట్లోకి అయితే వచ్చేసిన అనమాట. ఇంకా ఇంట్లోకి వచ్చేసేసరికి అయితే ఏం పని లేదనమాట. మా వారు పాప అయితే పడుకొని ఉన్నారు. పాప అయితే లేచింది. నేను ఎప్పుడు లేచినా నాతోనే లేస్తుంది అనమాట పాప అయితే. నేను అసలు తను ఎంత నిద్రలో అయినా ఉండని, నేను లేవగానే నాతో పాటే లేస్తుంది. ఇంకా తనేమో పడుకొని ఉన్నారు. నేను బయట పని చేసుకుంటూ ఉంటే ఏడుస్తూ ఉందన్నమాట మార్నింగ్. ఇంకా తొందరగా వాకిట్లో పని చేసేసుకొని ఇంట్లోకి వచ్చి ఇంకా కౌంటర్ టాప్ ఇంకా అవన్నీ క్లీన్ చేసుకునేవి ఉన్నాయి కాబట్టి నాకు పాపను చూసుకోవడానికి కూడా ఈజీగా అయిపోయింది. అదేంటో అండి, మార్నింగ్ నుండి అసలు టైం అవుతలేదు అని చెప్పేసి అనుకున్నదాన్ని. మార్నింగ్ 3కి తెలయింది కదా, ఇంకెప్పుడెప్పుడు 6 అవుతుందా అని చెప్పేసి అనుకున్నా. ఇంకా 6 అయిన తర్వాత 8, 9 అసలు టైం అవుతానే ఉందన్నమాట. అండ్ ఇక్కడ నేను టీవీ పెట్టేటప్పుడు టైం అయితే 8 అవుతుంది. ఇంకా నేనైతే బ్రష్ చేసేసుకొని ఇంకా టీ అయితే పెడుతూ ఇంకొక వైపు అయితే ఇట్లా బౌల్స్ అయితే క్లీన్ చేసుకుంటూ సర్దుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా బౌల్స్ సర్దుకోవడం అయిపోయిన తర్వాత అయితే ఇక్కడైతే మీకు మనీ ప్లాంట్ అయితే చూపించినా కదా, దానికైతే వాటర్ అయితే చేంజ్ చేస్తున్నాను అనమాట. మనం వీక్లీ ఒక 2 టైమ్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటే హెల్దీ మొక్క అనేది హెల్దీగా ఉంటుంది. చేంజ్ చేయకపోయినా ఏం కాదు, కానీ ఒక వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా చేంజ్ చేయాలి కంపల్సరీ. ఏమో కొంతమంది అయితే చూసినా చెయ్యరు అన్నట్టుగా చెప్తారు, కానీ మనకు మంచిది కదా చేంజ్ చేసుకుంటే అదొకటి. సో అట్లాంటి ఇంకా షోకేజ్గా పెడుతూ ఉన్నా. దానికైతే వేర్లు వచ్చినాయి, ఇంకా మంచి కుండీలో అయితే పెట్టాలి. సో అదే చూపించిన. అండ్ ఇక్కడ పాపకు స్నానం చేపిద్దామనే లోపు అయితే కోతులు చూడండి మొత్తం వాకిట్లో దింగన వేసినాయి అనమాట. ఇంకా మీదికి వస్తున్నాయని చెప్పి నేనైతే ఇంకా ఇంట్లోకి పరిగెత్తుకొచ్చేసిన. అవంతా ఊడుస్తుంటే ఇంకా మధ్యలో వచ్చేసినాయి అనమాట. చెప్తున్నా కదా, 9కి వచ్చినాయి, 10 అయిపోతుంది. ఇక్కడే ఉన్నాయి మొత్తం, చెట్లు ఉన్నాయి కదా మనకు, దానివల్ల అని చెప్పేసి పాపకు ఆర్డర్ పెట్టిన మొత్తం వర్క్ అయితే అయిపోయింది. తనకు స్నానం చేపిస్తే అయిపోతుంది అనుకుంటే మొత్తం వాకిలి మొత్తం చెత్త వేసినాయి. ఇప్పుడు మళ్ళీ అంతా నూకేసి ఎత్తేసిన, మళ్ళీ ఎత్తేసినాయి. చూసినారు కదా, ఇట్లనే చేస్తాయి. నాకు ఇది టైం వేస్ట్. అదే దాంట్లో నేను ఏమన్నా పని చేసుకోవచ్చు. ఒక 1 అవర్ పడుతుంది అదంతా క్లీన్ చేయాలంటే, పెద్ద వాకిలి కదా, మొత్తం ఇట్లా పడిచేస్తాయి. ఏం చేయాలో అర్థమవుతలే. పాప ఏడుస్తుంది, తనకేమో స్నానం చేయాలి, నీళ్ళేమో వేడైపోయినాయి. కోతులేమో చాలా ఉన్నాయి మామిడి చెట్టు మీద అయితే. అక్కడ సైడ్ ఉండే వాళ్ళు కొడతారనమాట, ఇటు వస్తాయి. మనం ఏమన్నా అంటే పైకి వస్తాయి కదా, అందుకని చెప్పి భయము. మొత్తం చెత్త వేసినాయి. ఊడుస్తూ ఉన్నా ఇంకా వస్తున్నాయి అనమాట. ఇంకా పాప అయితే బాగా ఏడుస్తుంది. ఇంకా వాటి చూస్తే ఎట్లుందంటే అసలు ఊడవరు కావచ్చు, ఏవో పాడేసినాయి లేరు కావచ్చు అన్నట్టుంది వాటి. చూడాలి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి, ఇంకా పని ఉందన్నమాట. సో చూస్తూ ఉండండి, బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అదనమాట అండి. ఇంకా నేనైతే ఒకవైపు వాటర్ కూడా పెట్టేసిన. వాటర్ పెట్టి స్నానం చేపిద్దాము అనే లోపు అయితే కోతలు వచ్చినాయి అనమాట. ఇంకా అప్పటికే 11 అవుతుంది. ఇంకా 11 అయ్యేసరికి అయితే నేనైతే కొంచెం అంగన్వాడికి వెళ్ళేసి వచ్చేసిన అనమాట, ఇట్లా పాపని పడుకోబెట్టేసి. ఇంకా ఇల్లు అయితే మార్నింగే మంచిగా క్లీన్ చేసేసుకున్నా. ఇక్కడ ఏంటంటే బెడ్ అవన్నీ సదరడం వల్ల కొంచెం ఇట్లా అయిపోయిందనమాట. ఇంకా మళ్ళీ అవన్నీ తీస్తూ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మనకు పాపకైతే ఇట్లా ఉయ్యాలైతే కట్టినమాట శారీతో. ఎక్కడ కట్టే ఛాన్స్ లేదండి మనకు ఇంట్లో అయితే. ఓన్లీ ఇట్లా విండోకి అండ్ డోర్కి అయితే ఇట్లా కట్టి ఉంచినమాట. ఇప్పుడు ఏంటంటే పాప బోర్లో పడుతుంది. నేను వర్క్ వేసుకునేటప్పుడు ఊరికే బోర్లో పడి పాప ఏడుస్తూ ఉంటుంది. అది ఇట్లా ఉయ్యాలలో వేస్తే మంచిది కదా, తను హాయిగా పడుకుంటుంది అని చెప్పి ఇట్లా ఉయ్యాలైతే ఇంకా చేసిన, అంటే కట్టిన అనమాట. ఇంకా ఎక్కడ ఛాన్స్ లేదు, ఇంకా అడ్డం కూడా అయిపోయింది. ఇంకా పర్లేదులే ఏమవుతుందిలే అని చెప్పి నేను జస్ట్ పని చేసుకున్నప్పటికీ అంతే. లేకపోతే తనకి కిందనే వేస్తున్నాను, ఎందుకంటే బోర్లో పడుతుంది కదా. సో కింద వేస్తేనే బాగుంటుంది. నేను పని చేసుకున్నప్పుడు బాగా సతాయిస్తుందని చెప్పి ఇట్లా ఉయ్యాలైతే కట్టేసిన అనమాట. ఇంకా నా వర్క్ అయితే ముందే అయిపోతుండే. ఆ కోతులు వేసుట్లా కొంచెము నాకైతే
వర్క్ అనేది లేట్ అయిపోయింది. ఇంకా దానివల్ల అని చెప్పేసి నేనైతే ఇంకా తర్వాత ఏం షూట్ చేయలేదు. ఇక్కడ బెడ్షీట్స్ అవన్నీ సర్దుకొని ఇంకా నేను కూడా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు, ఈవినింగే తీసిన. సో చూడండి. హలో అండి, ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇంకా పాప కూడా లేచింది, ఇంకా ఉయ్యాల్లోనే ఉంది. సో ఇంకా వంట అయితే అదేంది రైస్ అయితే పెట్టేసిన, ఇంకా పప్పు చేసిన అనమాట. అంతే, ఇంకేం లేదు. నైట్ కొంచెం కర్రీ ఉండే, కొంచెం మళ్ళీ పప్పు ఉంది. సో దాంతో ఇప్పుడైతే అడ్జస్ట్ అవుతాము. ఇంకా నైట్కి అయితే మనం తెచ్చుకోవాలి. సో అదనమాట. సో అదండి, ఇంకా నేనైతే మార్నింగే తీసిన కదా, ఇంకా అప్పటికే తీసేసి ఇంకా స్టాప్ చేసిన అనమాట. ఎందుకంటే మార్నింగ్ నుండి నిద్ర లేదని చెప్పినా కదా, 3 నుండి తెలకైంది నిద్ర లేదని చెప్పి ఇంకా నేను పాప అయితే పడుకున్నాం. 7కి లేచినాం అనమాట ఈవినింగ్ అయితే. ఇంకా మా వారు అప్పటికి కాల్ చేస్తూ ఉన్నారు, ఇంకా దానివల్ల తెలియదన్నమాట. ఇంకా 7కి లేచి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మా వారైతే వచ్చారనమాట. 8:30 కల్లా కేక్ ఇంకా చికెన్ అవన్నీ తీసుకొని వచ్చారనమాట. ఇంకా ఏంటంటే ఇక్కడైతే మనకైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనమాట. మాకైతే అసలు మేము హ్యాపీగా అయితే లేము, ఎందుకంటే ఈ ఇయర్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం అనమాట మేమైతే. ఎందుకంటే మాకైతే చాలా ఉన్నాయి, తీసేటివి ఉన్నాయి, చెప్పేటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి కదా. సో అదనమాట, చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఇది మాకు మొట్టమొదటిసారిగా పాప వచ్చిన తర్వాత న్యూ ఇయర్ కాబట్టి మేము చేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే మేము ఎప్పుడు ఇద్దరమే కాబట్టి అంత ఇంట్రెస్ట్గా ఉండకపోతుండే. కాకపోతే మేము చేసుకుంటుండే, అంత మంచిగా మాత్రం అనిపించకపోతుండే మాకు. ఇప్పుడు పిల్లలు ఉంటే బాగుండు అన్నట్టుంటుండే. కాకపోతే ఈసారి పాప ఉంది కాబట్టి చాలా సంతోషంగా జరుపుకున్నాం. కానీ మేము సంతోషంగా లేము. న్యూ ఇయరే కదా, ఏమన్నా మన జీవితాలు అయితే మారిపోవు కదా, మారేది ఓన్లీ క్యాలెండరే కదా అన్నట్టు ఉన్నమాట నేనైతే ఈసారి నా మైండ్ సెట్. కాకపోతే పాప వచ్చిన తర్వాత ఫస్ట్ న్యూ ఇయర్ కాబట్టి తనతో కేక్ కట్ చేపిద్దామని చెప్పి నేను చేపిస్తామన్నమాట. ఇంకా మార్నింగ్ కూడా కర్రీ ఏం చేసుకోలేదు కదండి, ఇంకా నైట్ కర్రీ ఉంటే దాంతోనే అడ్జస్ట్ అయిపోయినాం. అందుకని చెప్పేసి మా వారైతే చికెన్ తెచ్చారు. ఇంకా పాప వచ్చిన తర్వాత ఫస్ట్ న్యూ ఇయర్ కదా చేసుకుందామని తనే రిక్వెస్ట్ చేసిండు అనమాట. సరే అని ఇంకా నాకైతే కూల్ కేక్ అంటే చాలా ఇష్టం. ఇంకా అది కూడా ఎప్పుడు అదే తెస్తారు. నేను అసలు వద్దు అని చెప్పేసరికి ఇట్లా తెచ్చారనమాట. అసలు ఇంట్రెస్ట్ లేదు మాకు. మెయిన్గా చాలా చాలా చూసినాం, చాలా చాలా ఉన్నాయి మనసులో మాకు తీయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఇంకా చూద్దాం, ముందు చెప్పడం కాదు చూపిస్తేనే బెటరు. ఎందుకంటే వదిలేండి, ముందు మీరే చూస్తారు కదా. సో అదనమాట, చాలా ఉంటాయి. ఎందుకంటే మేము చాలా చూసినాం కాబట్టి చాలా ఉన్నాయన్నమాట. సో అది ఇంకా మేమైతే మొత్తానికి పాప వచ్చిన తర్వాత ఫస్ట్ న్యూ ఇయర్ కాబట్టి కొంచెం సంతోషంగా అయితే మా పాప ఉన్నందుకు చాలా హ్యాపీ. ఈ న్యూ ఇయర్ అంటే మాకు అది ఇంట్రెస్ట్ అయితే లేదనమాట. సెలబ్రేట్ చేసుకోవాలి, తినాలి, చేయాలి అని చెప్పేసి ఏదో మార్నింగ్ కర్రీ వేసుకోలేదు, ఇంకా కర్రీ వేసుకున్నాం. ఇంకా సర్లే ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని చెప్పేసి ఇట్లా ఎప్పుడు ఇద్దరమే వేసుకుందాం. ఇప్పుడైతే మనకు పాప ఉంది, ఇక నుండి మాకు ఏ పండుగ వచ్చినా మాకు పెద్ద పండుగ అన్నమాట. పాప ఉంది కాబట్టి మాకు చాలా సంతోషం, నాకు మా హబ్బీకి అయితే. సో ఇంకా చిన్నగా మా చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ అన్నట్టు ఇట్లా చిన్నగా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా దీనికి మించి అయితే ఇంకేం లేదు. అసలు మాకైతే ఇంట్రెస్ట్ లేదనమాట. అంటే కొంత చూస్తాం కదండి, కవర్ చేసుకుంటూ అట్లా ఇట్లా కవరింగ్ చేసుకుంటూ మాట్లాడుకునే వాళ్ళు చాలా అంటే చాలా ఉంటారు. కానీ ఇంకా నేనైతే నాకు చేసిన వాళ్ళకి రెండింతలు ఎక్కువనే చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎవరి మైండ్ సెట్ కూడా అంతే. ఇంకా మేమైతే ఇట్లా కేక్ అవన్నీ సింపుల్గా కట్ చేసేసి ఇంకా పాపతో అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా వాళ్ళ పప్పు అయితే ఆడిపిస్తూ ఉన్నారనమాట. సో ఇట్లా ఉంది మా వీడియో అయితే. సో ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మనం